హలో ఎవ్రీవన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2కి ఒక 20 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్ విషయంలో వాళ్ళు అడిగినది ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. దీనికి మన బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని ఒక 1 వీక్గా చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కూడా టీజీపీఎస్సీ హెల్ప్ లైన్ వాళ్ళతో మాట్లాడితే క్లియర్ కట్గా వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్లోనే 3.4 సెక్షన్లో ఈక్వివాలెన్స్ క్వాలిఫికేషన్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నారంటే అందులో ఒకవేళ మీకు ప్రిస్క్రైబ్ చేసిన క్వాలిఫికేషన్ కాకుండా ఏదైనా ఒక క్వాలిఫికేషన్తో వస్తే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ రిపోర్టు ఫైనల్గా కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. నౌ ఎగ్జామ్కి అప్లై చేసి కొన్ని నెలలు కష్టపడి చదివి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. సో నా సజెషన్ ఏమి అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఈ స్టార్ట్ అయినలోగానే మనం ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఒకటి టీజీపీఎస్సీ, 2 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఈ రెండింటికి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయాలి. రిప్రజెంటేషన్ ఆల్రెడీ కొంతమంది ఆస్పిరెంట్స్ ఒక రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేశారు. దిలీప్, ముఖేష్ అని కొంతమంది ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఫామ్ చేశారు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడుతున్నాను. ఆ లింక్లో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అందరూ కలెక్టివ్గా ఆ రిప్రజెంటేషన్ని టీజీపీఎస్సీకి ఒకటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒకటి ఇవ్వాలి. ఇచ్చి మనం అప్లై చేసేలోగానే ఒక క్లారిఫికేషన్ వస్తే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. నా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తా వినండి. 2023లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఇలాగా క్వాలిఫికేషన్ అని ఇచ్చి అదే నోటిఫికేషన్లో ఎనెక్సర్ నెంబర్ 5, లుక్ అట్ దిస్, ఎనెక్సర్ నెంబర్ 5 అని ఈక్వివాలెంట్ సర్టిఫికెట్స్ అంటే ఒక పర్టికులర్ పోస్ట్కి ఏ డిగ్రీలు ఎలిజిబుల్ అవుతారని ఒక క్లియర్ కట్గా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి ఈ పర్టికులర్ డిగ్రీ ఈక్వివాలెంట్, కానీ దీన్ని కన్సిడర్ చేయండి అన్నట్టు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే మన ఫార్మసీ కూడా బ్యాచిలర్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి ఈక్వలెంట్ అనే ఒక సర్టిఫికేట్ లాంటిది ఏమైనా ఇవ్వగలిగితే ఎయిదర్ టీజీపీఎస్సీ నుంచి కానీ లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కానీ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళచ్చు. రేపు పొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైనా ఏదైనా అబ్జెక్షన్ రేస్ చేసినా ఆ సర్టిఫికేట్ చూపించవచ్చు. సో మన ఎయిమ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్టిఫికేట్స్ అన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడే మనం చదివే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి అందులో కెమిస్ట్రీ అన్నీ హైలైట్ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇన్ని కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మేము చదివాము, ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేయగలగాలి అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో 2 టీజీపీఎస్సీకి, పొల్యూషన్ బోర్డుకి ఇవ్వాలి. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వీలైనంత త్వరగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఆస్పిరెంట్స్ అందరికీ లేదా ఫార్మసీ చేసిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏమి అంటే కొన్నిసార్లు ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి. సో అందరూ కొంచెం చొరవ తీసుకొని హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇంకా ఈజీ, మీకు టీజీపీఎస్సీ ఆఫీసు, పీసీబీ 2 బోర్డ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం ఏదైనా ఒక డేట్ అనుకుంటే ఆ డేట్లో అందరూ కలిసికట్టుగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే త్వరగా డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఇస్తారని అలా అనుకోకుండా ఇది మనది కాబట్టి ఒకసారి మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కానీ తెచ్చుకోగలిగితే మనం ఆ టీజీపీఎస్సీ నుంచి నెక్స్ట్ వచ్చే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రతి ఎగ్జామ్కి మనం ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అందరూ బెనిఫిట్ అవుతారు. సో కాబట్టి కొంచెం చొరవ తీసుకొని టెలిగ్రామ్లో వచ్చే ఆ గ్రూప్ లింక్ నేను పెడుతున్నాను ఈ డిస్క్రిప్షన్లో, కొంచెం ఫాలో అప్ చేయండి. అందరూ డిస్కస్ చేసుకుని ఒక డేట్ అనుకొని వీలైనంత త్వరగా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ లెటర్ నేను ఆల్రెడీ చూశాను, క్లియర్గా బాగా రాశారు. రిప్రజెంటేషన్ లెటర్స్తో పాటు మనము అంటే వేరియస్ యూనివర్సిటీస్ నుండి చదువుకున్న అన్ని బీఫామ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ హైలైట్ చేయండి. సో దట్ వాళ్ళకి చూడగానే వెంటనే ఒక అవగాహన వస్తుంది, ఓకే ఇన్ని కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఇన్ని ప్రాక్టికల్స్ చేశారు అని. అప్పుడు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏం చేయాలంటే వీళ్ళని త్వరగా డెసిషన్ వచ్చేటట్టు చూడాలంటే మళ్ళీ కమిటీ వేసి టైం తీసుకుంటామంటే అప్లికేషన్ టైం అది ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఆ రిప్రజెంటేషన్ లెటర్స్ విత్ మన బీఫామ్ కన్సాలిడేటెడ్ లిస్ట్లో ఏవేవి కెమిస్ట్రీ ఉన్నాయో అవన్నీ హైలైట్ చేసి ఇమ్మీడియట్గా ఈ టీజీపీఎస్సీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మనకు కావాల్సింది ఏంటంటే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లాంటిది ఏమైనా ఇస్తే దట్ విల్ బి ద ఎండ్. అది ప్రూవ్ చేస్తుంది, ఓకే బీ ఫార్మసీ ఈ పర్టికులర్ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్తే అది బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చి ఏ జాబ్ నోటిఫికేషన్కైనా ఎలిజిబుల్ అవుతాం. సో ఆస్పిరెంట్స్ అందరూ కొంచెం వీలైన త్వరగా డిసైడ్ చేసుకొని
హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే మనకు ఒక డెసిషన్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో ఐ హోప్ మీరందరూ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రిప్రజెంటేషన్ ఇస్తారని. ఐల్ బి వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆఫీసెస్, టీజీపీఎస్సీ కానీ వీళ్ళు కానీ. అంటే వాళ్ళు లేట్ చేస్తారు సార్, వాళ్ళు ఇవ్వరు సార్, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు సార్, ఇవన్నీ పక్కన పెడదాం. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం. మనం చేయాల్సింది ఏంటి, మన రిప్రజెంటేషన్లో మన సర్టిఫికేట్లు వెళ్ళి కొంచెం నెంబర్ కనిపించాలి. ఏ పనైనా ఎప్పుడు జరుగుద్ది అంటే మన నెంబర్ ఎక్కువ నెంబర్ కనిపిస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇమ్మీడియట్గా ఇస్తారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అట్లీస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫార్మసీ గ్రాడ్యుయేట్స్, ఆస్పిరెంట్స్ రెండు ఆఫీసెస్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇచ్చి లెట్ us వెయిట్ ఫర్ ద రిపోర్ట్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.